హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ ఫ్రై చేసుకుందాం అండి. ఎంతో టేస్టీ అయినా క్రిస్పీగా ఉండే చికెన్ ఫ్రై. దానికోసం ముందుగా చికెన్ తీసుకుని బోన్లెస్, దాంట్లో కార్న్ఫ్లవర్ 2 స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, సాల్ట్, చికెన్ మసాలా, కారం వేసుకోవాలి. వేసుకున్నాక ఒక లెమన్ తీసుకుని జ్యూసు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక ఇవన్నీ నీట్గా కలుపుకోవాలి. ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలి. బాగా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి మసాలా అంతా. అలా కలుపుతూ ఒక 5 నిమిషాలు కలపాలి. నీట్గా కలుపుకున్నాక ఒక 1 అవర్ పాటు మూత పెట్టి నీట్గా మ్యాగ్నేట్ అవనివ్వాలి. ఈలోపు మనం కొంచెం మాట్లాడుకుందాం. చికెన్ తినకూడదు అంటున్నారు కానండి, అది చనిపోయిన కోళ్ళు అయితే తినకూడదు. కానీ ఇవి మనం చూస్తాం కదండి, మన కళ్ళ ముందే కోడిని చూసి అది కొట్టించుకొస్తే అదేం కాదండి. దానికి జబ్బు పడ్డది మనకు తెలుస్తుంది కదండి. యాక్టివ్గా ఉన్న కోడిని కోయించుకొని తీసుకొస్తే అదేం కాదండి, తినొచ్చు. అయినప్పుడు కూడా పర్వాలేదు అంటున్నారు కదండి. ఇక్కడ మా సైడ్ అయితే అంతగా లేదులేండి. చికెన్కి కోళ్ళకి అదే ఆ జబ్బు రావడం ఇక్కడ తక్కువగానే ఉంది. అందుకోసమే చికెన్ మొదలు పెట్టేస్తున్నాం. ఈరోజే స్టార్టింగ్ చికెన్ తినడం అండి. మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది ఇప్పుడు 1 అవర్ అయిపోయిందండి. ఇప్పుడు గ్యాస్ వెలిగించి ఆయిల్ పెట్టుకుని మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఉంది కదండి, దాన్ని ఒకటి విడివిడిగా వేయాలండి. ఒకటి వేయాలి ఆయిల్లో. హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, సిమ్లోనే పెట్టాలి. అలా అయితేనే లోపలంతా కుక్ అయ్యి బాగుంటుంది. సిమ్లోనే పెట్టి స్లోగా ఫ్రై చేయాలండి. లేకపోతే పైన అంతా క్రిస్పీగా అయిపోద్ది కానీ లోపలంతా పచ్చిగానే ఉండిపోతుంది. అందుకని సిమ్లో పెట్టి ఫ్రై చేస్తూ ఉండాలి. కొంచెం టైం ఎక్కువే పడుతుందండి సిమ్లో పెట్టి చేసేసరికి, కానీ అదే మంచిది. ఇప్పుడు ఫ్రై అయిపోయినాయండి. అవి నీట్గా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఆయిల్ అంతా పోయాక ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు మనం చేసుకున్న ఆయిల్ ఉంది కదండి, అది 1 స్పూన్ తీసుకోవాలండి. అంటే స్పూన్ అంటే కొంచెం పెద్దదండి. ఒక చిన్న గరిటె తీసుకుని వేరే బౌల్ పెట్టి దాంట్లో వేసుకోవాలండి. అది వీటెక్కాక ఇప్పుడు ఆ ఆయిల్ వేడయ్యాక సన్నగా తరుక్కున్న వెల్లుల్లిపాయ సన్నగా కట్ చేసుకోవాలండి. అల్లం కూడా సన్నగా కట్ చేసుకోవాలి. అది ఫ్రై చేయాలి. ఒక పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకుని ఫ్రై చేయాలి. అప్పుడు అది ఫ్రై అయ్యాక ఒక ఆనియన్, కరివేపాకు, కొంచెం సాల్ట్, కారం వేసి ఫ్రై చేసుకోవాలండి. అవన్నీ ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. అంటే మనం కారం వేసాం కదా, అది మాడిపోతూ ఉంటుంది. మాడనివ్వకుండా మనం తిప్పుతూనే కలుపుకుంటూ ఉండాలి. అది బాగా కలిపాక బాగా ఫ్రై అయ్యిందో లేదో చూసుకోవాలండి. అంటే మాడిపోకుండా కలుపుతూనే ఉండాలండి సిమ్లోనే పెట్టుకుని. అప్పుడే ఉప్పు, కారం అన్నీ ఉల్లిపాయలకి పట్టి ఉల్లిపాయ ముక్కలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. అప్పుడు ఉల్లిపాయ కూడా బాగా వేగిపోయింది. మసాలా అంతా ఉల్లిపాయ కూడా బాగా పట్టేసాయి. అప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ దీంట్లో వేసుకుందాం. చికెన్ వేసుకున్నాం కదండి, అలా సిమ్లో పెట్టి ఫ్రై చేస్తూ ఉండాలి. జీడిపప్పు ఉంటే కూడా ఫ్రై చేసి చికెన్ ఫ్రైలో వేసుకుంటే చాలా బాగుంటుందండి. మా ఇంట్లో అయితే లేదు కాబట్టి నేను వేయట్లా, అయిపోయింది మా ఇంట్లో, అందుకని నేను వేయట్లేదండి. అలా సిమ్లో పెట్టి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే సోయా సాస్ కూడా వేసుకోవచ్చు. నేను అవి వేయను, అంటే హెల్దీ కాదనేసి నేను అవి వేయట్లేదండి. ఇప్పుడు మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై కొత్తిమీరతో పైన చల్లుకుంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై రెడీ.